హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చిత్తూరులో గోల్డ్ విన్నర్ కుక్ ఫెస్ట్ అన్నమాట. నేను కూడా పాల్గొన్నాను. 6 వెరైటీ చేసుకొని పోయినాను. 3 నూనెలో డీప్ ఫ్రై చేసేది, ఒక 2 హెల్తీ ఫుడ్ చేసుకొని పోయినాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ముందుకు ఒక బౌల్ పెట్టి 1 కప్పు బెల్లం వేసుకొని 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి కూడా యాడ్ చేసి బాయిల్ చేసుకుందాం. బాగా బెల్లం కరిగేంత వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టి గీ యాడ్ చేసుకున్నాను. ముందుగా జీడిపప్పుని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక బౌల్లో సిప్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఫ్రై చేసి ఒక బౌల్ అయితే పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో రవ్వ 4 టేబుల్ స్పూన్లు, ఒక 1/4 కప్పు రాగి పిండి యాడ్ చేసుకున్నాను. కొంచెం సేపు మనము నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పిండి కదా, మాడిపోతుంది మళ్ళీ హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే. ఇంకొంచెం గీ యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కాగి పెట్టుకున్న బెల్లం నీళ్ళు దీంట్లో యాడ్ చేసి కలుపుకోవాలి. కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు వేసి కూడా కలుపుకుందాము. గట్టిగా అయ్యేంత వరకు, అదే మనం హల్వాలు చేసుకునేటట్టే ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, అంతే. ఇది మనము చూడండి ఉండల్లాగా అయిపోయింది, రెడీ అయిపోయింది. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో గీ రాసేసి దాంట్లో సిప్ చేసుకోవాలి. చాలా చాలా హెల్త్కి మంచిది. ఇలా పిల్లలకు చేసి ఇస్తే కూడా తింటారు ఫ్రెండ్స్. రాగి పిండి చూడండి, ఇలా స్ప్రెడ్ చేసి ఆరినాక కట్ చేసుకోవాల్సిందంతే. ఇప్పుడు స్టఫింగ్ చపాతీకి ఇంకొక కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చిన్నదిగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అప్పుడే స్టఫింగ్కి బాగుంటుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు క్యారెట్ ముల్లింగ్ తురిమి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది రోస్టెడ్ చేసుకున్న జీలకర్ర ధనియాల పొడి అన్నమాట. అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. బాగా కలుపుకుందాము. అంతే ఫ్రెండ్స్, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసి దింపేద్దాము. స్టఫింగ్ చేసుకునేటప్పుడు చూస్తాము. కొంచెంసేపు ఆరాలి. ఇది పిండి కలుపుకుందాం అంతసేపు. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్టు, నూనె కొద్దిగా. అప్పుడే మనం స్టఫింగ్ చేతిలోనే రుద్దకుండా మనం కవర్లో వేసేసి స్టఫింగ్ ఈజీగా అట్లా స్ప్రెడ్ చేస్తే జారుడుగా కొద్దిగా లూజ్గానే కలుపుకుందాం పిండి స్టఫింగ్ అంతా. చూడండి, ముందుగా ఇలా కలపట్టేసి నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకుందాము. మనం వచ్చి 11 కంతా వెళ్ళాలన్నమాట కాంపిటీషన్కి. అందుకే మనము ఫాస్ట్గా కుకింగ్ చేస్తున్నాము. ఇంట్లోనే చేసుకొని పోవాలి ఇది. అంతే ఫ్రెండ్స్, చూడండి పిండి కలుపుకున్నాము. ఇది కూడా పక్కన పెట్టుకుందాం కొంచెం సేపు. ఇప్పుడు 3వ రెసిపీ పాప్కార్న్ చికెన్ చేసుకునేదానికి ముందుగా చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. బోన్లెస్ చికెన్, మిర్చి పౌడర్, సాల్ట్, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, చిల్లీ సాస్, ఎగ్గు, పాలు,
అంతా వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బాగా కలిపెట్టుకొని కొంచెం సేపు ఊరాలన్నమాట. ఇది ఒక గంట అరగంట పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు అదే విధంగా మనము పిండిలో కూడా కలుపుకోవాలి. చూద్దాం అది ఎలానో. ఇది పక్కన పెట్టేసి చూడండి, ఇప్పుడు ఒక బౌల్ ఎత్తుకొని మైదా పిండి, కార్న్ఫ్లోర్ ఒక 3-4 స్పూన్లు యాడ్ చేసుకుందాము. మిర్చి పౌడర్, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పొడి, గరం మసాలా, బేకింగ్ పౌడర్, సాల్టు అన్నీ వేసి కలుపుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఒక గంట సేపు అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఈ పిండిలో మనము డిప్ చేయాలి. ఫస్ట్ ఈ పిండిలో డిప్ చేసి ఈ నీళ్ళు ఇలా పెట్టుకొని నీళ్ళల్లో ఊరికట్ట వేసి ఎత్తుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ పిండిలో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. అన్నీ ఇలా చేసుకోవాలి. చూడండి, అంతే, మనం మూడో రెసిపీ కూడా రెడీ. చూడండి, పాప్కార్న్ చికెన్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వేడివేడిగా ఇస్తే ఇలాగనే లెగ్ పీస్ అంతా చేస్తే KFC అంటారు. చూడండి, ఎంత క్రిస్పీగా లేయర్ లేయర్గా చాలా బాగుంటుంది. బ్రెడ్ క్రమ్స్తో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు 4వ రెసిపీ. బియ్యం బాగా నానపెట్టుకున్నాను. కొద్దిగా మెంతులు కూడా వేసి నానపెట్టుకున్నాను నేను. టెంకాయ, కొబ్బరి అంతా వేసి యాలకులు గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగానే గ్రైండ్ చేసుకుంటే నీళ్ళలాగా అయిపోతుంది. బియ్యం వచ్చి నున్నగా అవ్వదన్నమాట. చూడండి, బాగా ఇప్పుడు నున్నగా అయిపోయింది. కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇలా జారుడుగానే ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని కొద్దిగా మనము దీంట్లో సోడా పిండి, గోధుమ పిండి యాడ్ చేసి కలుపుకోపోతున్నాము. చూడండి, ఈజీగా, చాలా హెల్త్కి కూడా మంచిది. బెల్లం వేస్తాము. చూడండి, 3 స్పూన్లు గోధుమ పిండి వేసి కొద్దిగా సోడా పిండి వేసి కలుపుకుంటున్నాము. చూడండి, నీళ్లు కొద్దిగా వేసి కలుపుకుందాము. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇష్టంగా తింటారు. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కజ్జాల బదులు ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. అంతే ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చి సలాడ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, నూనె కాగిపోయింది. గరిటెలో ఇట్లా వేసి మనము చూడండి పొంగుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్న కడాయిలో ఇలా మనం పోసి ఒక చిన్న గరిటె పెట్టుకొని పోస్తూ ఉంటే ఒక 30 అయినా వచ్చేస్తుంది 200 గ్రామ్స్ బియ్యానికి. ఇప్పుడు ఇంకొక బౌల్లో చూడండి 5వ రెసిపీ. శనగపిండి యాడ్ చేసుకొని, బియ్యం పిండి యాడ్ చేసుకొని 12 రకాల వెజిటేబుల్ వేసినాను ఫ్రెండ్స్. నేను మొక్కజొన్నతో కలిపి చెప్తున్నాను. పాలకూరాకు చూడండి, గరం మసాలా, మిరియాలు, కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా యాడ్ చేసుకోవాలి. సోంపు, జీలకర్ర. ఇంతకుముందు నేను షార్ట్స్ వీడియో కూడా చేసి ఉంటాను. ఇది మాత్రం వేడివేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్ కూడా మంచిది. అన్ని వెజిటేబుల్ వేసి ఉంటాం కాబట్టి బాగా కలుపుకుందాము. పిండి చాలకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నీళ్ళు వేసి కలుపుకుందాము. వెజిటేబుల్ రెడీగా ఉంటే ఈ పచ్చనిపప్పు మెయిన్ ఫ్రెండ్స్. నానబెట్టి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా కలుపుకుందాము. గరిటెలో మనము ఇడ్లీ పిండి లాగా ఉండాలన్నమాట. ఇంకా కొంచెం లూజ్గా చూడండి.
అంతే. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ చేసుకుందాము. ఇంకా కొంచెం పిండి వేసి కలుపుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. నేను వెజిటేబుల్గా ఉంది అనేసి. దీనికి వచ్చి వెడల్పుగా ఉండే కడాయిలో నూనె యాడ్ చేసి పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పోసేసి స్ప్రెడ్ చేయాలన్నమాట గరిటెలో. రాజపల్లం వడ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది రెసిపీ అంతా. ఇప్పుడు డెకరేషన్కి మనము కట్ చేసుకుందాము. కీరాని స్లైస్గా కట్ చేసుకుంటా ఉన్నాను నేను. చూడండి, సన్నగా డెకరేషన్కి. అంతే ఫ్రెండ్, సర్దుకొని మనము టైం అయిపోయింది 11. ఒక పార్టిసిపేట్కి వెళ్ళాలి అంతే కదా, గోల్డ్ విన్నర్ కుకింగ్ బెస్ట్కి. చూడండి, వచ్చేసినాం మనము. మనమే త్రాడు వెళ్ళింది. చూడండి, అన్నీ రెడీగా ఉంది. టేబుల్స్ అంతా కూడా అందరూ వచ్చేసినారన్నమాట. చెఫ్ వచ్చి వీళ్ళు తమిళనాడు అన్నమాట, వేలూరు. ఒకరు వచ్చి సేలం నుంచి వచ్చినారంట. వీళ్ళకు తెలుగు తమిళ్ అంతా వచ్చంట ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు 15 నిమిషాలు ఇచ్చినారు టేబుల్ మీద సర్దేయమని. డెకరేషన్ అంతా మనం ఒకటి చేయాలంట. కూడా మన కూతురు కొడుకు హస్బెండ్ ఎవరు వచ్చినా హెల్పింగ్ తీసుకోకూడదంట. నేను వచ్చి మనము 6 డిష్ ఎత్తుకొని పోయినాను కదా, నేనే టేబుల్ చేసినాను అన్నమాట. చూడండి, అందరూ ఫాస్ట్గా సర్దుతూ ఉన్నారు. చూడండి, మన టేబుల్ కాడికి వచ్చినారు. ఏమేమి చేసినారని అడిగినారు. చూడండి ఫ్రెండ్స్, నేను ప్రౌట్ సలాడ్ చేసుకొని పోయినాను. పాప్కార్న్ చికెన్, రాజపాలెం వడ, రాగి బర్ఫీలాగా చేసినాను, ముల్లంగి, క్యారెట్ పరోటా, అప్పాలు. ఇవి 6 ఐటమ్ ఎత్తుకొని పోయినాను అన్నమాట. చూడండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చేయండి. మనకు వచ్చి 9th ప్రైజ్ కుక్కర్ ఇచ్చినారనమాట. 7 మెంబర్స్కి కుక్కర్ ఇచ్చినారు, సర్టిఫికేట్ ఇచ్చినారు విన్నర్స్కి. 3 విన్నర్స్కి వచ్చి థర్డ్ వచ్చి మిక్సీ జార్ ఇచ్చినారు, సెకండ్ వచ్చి గ్యాస్ ఇచ్చినారు, స్టవ్ ఇచ్చినారనమాట, గ్యాస్ స్టవ్ది. మళ్ళీ వచ్చి ఫస్ట్ ప్రైజ్ వచ్చి మైక్రో ఓవెన్ ఇచ్చినారనమాట. వాళ్ళు వచ్చి లేట్గా వచ్చినా కూడా 20 ఐటమ్స్ చేసుకొని వచ్చినారు ఫ్రెండ్స్. అందుకే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బాగా కూడా చేసుకొని వచ్చినారు. అందరూ బాగా చేసేవాళ్ళే. డిఫరెంట్గా వాళ్ళకి వచ్చిన విధంగా చేస్తారు. మనకు వచ్చింది మనం చేసుకొని పోయినాం ఫ్రెండ్స్. ఇదే నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడము. చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా విన్నర్ అయినాననేసి. చాలామంది అప్సెట్గా కూడా వెళ్ళినారు. పార్టిసిపేట్ చేయడమే హ్యాపీనెస్ కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఉండడం కన్నా. మనకు వచ్చిన ఏదైనా వంటకాలు మనము చేసి నిరూపించుకోవడం ఇది ఒక అవకాశంగా నేను ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. ఇది వచ్చి చిత్తూరులో కళ్యాణ మండపంలో పెట్టినారన్నమాట ప్రోగ్రాము. ఒక 50 మెంబర్స్ దాకా వచ్చి పార్టిసిపేట్ చేసినారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొద్దిగానే వీడియో పెట్టినాను అన్నమాట నేను పోయి. చూడండి, ఎక్కువ మంది ఎన్నో వెరైటీస్ చేసుకొని వచ్చిండారు, డెకరేషన్ చేస్తూ ఉన్నారు. గోల్డ్ విన్నర్ కాబట్టి గోల్డ్ విన్నర్ ఆయిల్ పెట్టుండారు. ఇది నో ఆయిల్ కుకింగ్, నో బాయిల్ అంట ఫ్రెండ్స్. ఆయనకు కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది. అంతే ఫ్రెండ్స్, చూడండి లాస్ట్ ప్రైజెస్కి వచ్చేసినాము. చూడండి, ఫస్ట్ 10th నుంచి ఇస్తూ వస్తున్నారు ఫ్రెండ్స్. అందరికీ కుక్కర్లు ఇచ్చినారు.
ఇదే ఫ్రెండ్స్ నేను 9th ప్రైజ్ అన్నమాట. చూడండి కుకింగ్ ఫెస్ట్కి పోయి నేను ఏదో ఇంతకన్నా ప్రైజ్ వచ్చిందని సంతోషంతో ఈరోజు ఇదే ఫ్రెండ్స్ వీడియో. లైక్ అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.